సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎడిటోరియల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ద బెస్ట్ కోర్స్ ఇన్ ద మార్కెట్ టుడే ఈజ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. నేను హ్యాండిల్ చేస్తున్న కోర్సు. అండ్ మీకు ఇందులో బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఎస్ఎస్సి సీజర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, యూపీఎస్సి వాళ్ళకి అందరికీ కూడా అవసరమైన కంటెంట్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాడినరీ కైండ్ ఆఫ్ టీచింగ్ కంటెంట్ మొత్తం అంతా కూడా మీకు ఏం కావాలన్నా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇది 999 రూపీస్కి అందిస్తున్నాను. 3 months వ్యాలిడ్. యాక్చువల్గా 999కి 1 month ఇస్తున్నాం. సో ఈ 1 week పాటు అంటే 23వ తారీఖు లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మీకు 3 months వ్యాలిడిటీ వస్తుంది. 23rd లోపు ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి 3 months వ్యాలిడిటీ వస్తుంది. యూజ్ చేసుకోండి. సో వ్యాలిడిటీ 2 months ఇంక్రీజ్ చేశాను 23rd లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి. సో డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా యాప్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అన్ని క్లాసెస్ కూడా నేను చెప్పినవే ఉంటాయి, వేరే ఫ్యాకల్టీవి ఉండవు, భయపడక్కర్లేదు. లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఏంటమ్మా? హై బేస్ ఎఫెక్ట్. బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హై బేస్ ఎఫెక్ట్ దాని మీనింగ్ ఏంటి అవన్నీ మనం ఒకసారి చూసేద్దాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మీకు ఆర్టికల్లో కనిపించే ప్రతి చిన్న టర్మ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అటెన్షన్ పే చేసి వినండి. ఇప్పుడు వసంతకి ఒక ఎగ్జామ్లో 50 marks వచ్చాయి, హనీషాకి అదే ఎగ్జామ్లో 100 marks వచ్చాయి. ఓకేనా? ఇది ఫస్ట్ టెస్ట్. ఫస్ట్ టెస్ట్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఇవి. సెకండ్ టెస్ట్ కండక్ట్ చేసాం. సెకండ్ టెస్ట్లో వసంతకి 60 marks వచ్చాయి, హనీషాకి 110 marks వచ్చాయి. మీరు ఒకసారి గమనిస్తే 50 నుంచి 60 అంటే +10 marks పెరిగాయి. హనీషాకి కూడా 100 నుంచి 110 అంటే గైన్ 10 marks పెరిగాయి. కానీ మీరు ఒకసారి దీన్ని పర్సంటేజ్ టర్మ్స్లోకి మార్చారనుకోండి, ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ పర్సంటేజ్ టర్మ్స్, సో 100కి 10 అంటే 10%. సో హనీషాకి 10% పెరిగాయని చెప్తాము. అదే వసంతకి వచ్చేసరికి 50 మీద 10 అంటే 20%. సో బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరికీ పెరిగినవి 10 marks. కానీ అది వసంతకి అని చెప్పినప్పుడు మనం 20% పెరిగిందంటాము, అదే హనీషాకి అని చెప్పినప్పుడు 10% అని అంటాం. ఎందువల్ల? వసంత యొక్క బేస్ తక్కువ. ఈ 10 marks అనేది హనీషాకి వేసినప్పుడు 10/100 వేసాం. సో ఇది నీ బేస్. సో 10/100 వేసినప్పుడు అది 10% వచ్చింది. అదే వసంతకి వేసినప్పుడు బేస్ అంతా 50. సో కాబట్టి అది 20% అయింది. సో బేస్ తక్కువగా ఉండడం వల్ల వసంత చాలా బాగా పర్ఫామ్ చేసేసింది, వసంతకి చాలా బాగా పెరిగిపోయాయి అన్న ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా తనకు పెరిగినవి 10 మార్కులే, హనీషాకి పెరిగినవి 10 మార్కులే. హనీషా ఇంతకుముందు ఆల్రెడీ బాగా చేసింది కాబట్టి 100 మీద 10 అంటే 110 అయింది. వసంత ఇంతకుముందు బాగా చేయలేదు కాబట్టి 50 మీద 10 అంటే 20% లాగా మనకు కనిపిస్తుంది. సో దీన్నే మనం బేస్ ఎఫెక్ట్ అంటాం. అంటే పెరిగింది అని చెప్పి ఆనందపడాలా, లాస్ట్ ఇయర్ అస్సలు బాగాలేదు కాబట్టి ఇంత పెరిగింది అని చెప్పి బాధపడాలా తెలీదు. I hope you understood the concept of base effect with this example. అంటే బేస్ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ గ్రోత్ వచ్చినట్టుగా కనిపించడాన్ని మనం బేస్ ఎఫెక్ట్ అంటాం. సో ఈ కాంటెక్స్ట్లో వసంత బేస్ తక్కువగా ఉంది, హనీషా బేస్ ఎక్కువగా ఉంది. సో తక్కువ బేస్ ఉండడం వల్ల ఆ 10 మార్కులకే ఎక్కువ పర్సంటేజ్ పెరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. సో అలాగే ఇండియా పరంగా మాట్లాడినా మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ట్రేడ్ గురించి కానీ, ఎటువంటి ఎకనామిక్ పారామీటర్స్ అయినా సరే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తారు. సో ప్రీవియస్ ఇయర్ డేటా బాగా తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు కొంచెం పెరిగినా చాలా ఎక్కువ పెరిగినట్టు మనకు అనిపిస్తుంటుంది. దాన్నే హై బేస్ ఎఫెక్ట్ అని చెప్పేసి అందుకే హై బేస్ ఎఫెక్ట్ అనే పదాన్ని వాడారు. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ మీరు పికప్ చేసుకోవాలి. ఏ చిన్న విషయంలో డౌట్ ఉన్నా నన్ను ఆపితే నేను మళ్ళీ అడుగుతాను, మీరు నాకు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ ఉండండి. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? రెస్పాండ్. ఏ షరింకింగ్ ట్రేడ్ డెఫిసిట్ యాజ్ సీన్ ఇన్ ఫిబ్రవరి ఈజ్ నో కాజ్ ఫర్ చియర్. ఏ షరింకింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ షరింకింగ్? షరింకింగ్ అంటే కుచించుకుపోవడం, తగ్గిపోవడం. షరింకింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కుచించుకుపోవడం లేదా తగ్గిపోవడం అంటాం. రైట్. ట్రేడ్ డెఫిసిట్, నెక్స్ట్ వర్డ్ ఏంటి? ట్రేడ్ డెఫిసిట్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్? ట్రేడ్ అనే పదాన్ని మీరు ఎక్స్టర్నల్ సెక్టార్ కాంటెక్స్ట్లో చూసినప్పుడు దాని మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో ట్రేడ్ అనే పదాన్ని మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి బయింగ్ అండ్ సెల్లింగ్. సో ట్రేడ్ అనేది ఏ కాంటెక్స్లో వాడతారు? బయింగ్ అండ్ సెల్లింగ్. ఏ ట్రేడర్ ఈజ్ ఎ పర్సన్ హూ బైస్ అండ్ సెల్స్. కొని అమ్మకాలు చేసేవాడు, అంటే ఒకే వస్తువుని కొంటాడు మళ్ళీ అమ్మేస్తాడు, కొంటాడు అమ్ముతాడు, అంటే కొంచెం ప్రాఫిట్ వేసుకొని అట్లాంటి వాళ్ళని ట్రేడర్స్ అంటాం. అది ఒక మీనింగ్. ఎక్స్టర్నల్ సెక్టర్ కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి ట్రేడ్ అంటే మీనింగ్ ఏంటి?
exports and imports. Whenever you use the word trade, it means it includes both export as well as import. Trade deficit. Deficit అంటే అర్థం ఏంటి? మన దేశం నుంచి, ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూ నీట్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ డెఫిసిట్. ఇప్పుడు ఇది ఇండియా అండ్ యూ హ్యావ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇండియాకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇండియా ప్రపంచంలో మిగిలిన దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, ప్రపంచ దేశాల నుంచి ఏం చేస్తున్నామో దిగుమతులు చేసుకుంటుంది, ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. సో వస్తువులు మరియు సేవలు ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది, అలాగే వస్తువులు మరియు సేవలు ఇంపోర్ట్ చేసుకుంటుంది కూడా. ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇండియాకి ఏమొస్తుంది? మనం వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే విదేశాల నుంచి మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది, అంతే కదా. వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్ మనం చేసేటప్పుడు ఇట్ లీడ్స్ టు ఇన్కమింగ్ ఫారెక్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మన లోపలికి వస్తుంది. అందుకే ఇన్కమింగ్ ప్లస్ చేశాను. ఎందుకంటే నువ్వు లెట్స్ సే మ్యాంగోస్ అమెరికా వాళ్ళకి అమ్మావు, సో అమెరికా వాడికి డాలర్స్లో పే చేసాడు, డాలర్స్ మనం ఇండియాకి తెచ్చి కన్వర్ట్ చేసుకుంటాం. అలాగే విదేశాల నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, విదేశాల నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, వస్తువులు మరియు సేవలు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అది దేనికి దారితీస్తుందమ్మా? ఇట్ లీడ్స్ టు ఫారెక్స్, అవుట్గో, ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్గోకి దారితీస్తుంది. ఎందుకని? ఇప్పుడు అమెరికా నుంచి నేను ఒక ల్యాప్టాప్ తెప్పించుకోవాలి అనుకోండి, అమెరికా నుంచి తెప్పించుకోవాలి. అమెరికా నుంచి నేను తెప్పించుకోవాలంటే మరి అమెరికాలో ఆ ల్యాప్టాప్ని సప్లై చేసేవాడికి నేను ఎలా పే చేయాలి? డాలర్స్లో పే చేయాలి. సో నేను నా దగ్గర ఉన్న రూపీస్ని డాలర్స్ కింద మార్చుకోవాలి. సో నేను ఏం చేస్తాను? ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు రూపీస్ ఇచ్చేసి నేను డాలర్స్ తెచ్చుకొని ఆ డాలర్స్ అమెరికాకి ఇచ్చేస్తాను. సో ఏమవుతుంది ఇక్కడ? మొత్తం అంతా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్ళిపోతుంది. సో ఆర్బీఐ దగ్గరికి వెళ్తాను, లేదా ఆర్బీఐ ఆథరైజ్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏజెంట్ దగ్గరికి వెళ్తాను, లేదా ఎనీ బ్యాంక్ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న డాలర్స్ నేను కొనుక్కొని నేను అమెరికాకి పంపించేస్తున్నాను. సో దీనివల్ల ఇండియాలో ఫారిన్ ఎక్స్చేంజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో అందుకే దీన్ని నెగిటివ్ ట్రాన్సాక్షన్ అంటాం. సో ఎనీథింగ్ దట్ రిజల్ట్స్ ఇన్ ఇన్కమింగ్ ఫ్లో ఆఫ్ ఫారెక్స్ ఈజ్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్, అవుట్ గోయింగ్ ఫ్లో ఆఫ్ ఫారెక్స్ ఈజ్ ఏ నెగిటివ్ ట్రాన్సాక్షన్గా మనం తీసుకుంటాం. సో ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం డెఫిసిట్లో ఉంది అంటాము. ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు సర్ప్లస్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పి ఒక డీటెయిల్డ్ చాప్టర్ ఉంటుంది, దాంట్లో ఇవన్నీ కూలంకషంగా మనం డిస్కస్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది ట్రేడ్ డెఫిసిట్ అంటున్నాడు. దాంట్లో ప్రధానంగా వాట్ దే మీన్ ఈజ్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్. మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్. మర్చెండైజ్ అంటే అర్థం ఏంటమ్మా? గుడ్స్. మర్చెండైజ్ అంటే మీనింగ్ ఏంటి? గుడ్స్ అని, అంటే వస్తువులు అని. సో మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే భారతదేశం నుంచి విదేశాలకి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ అనేవి విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్న ఇంపోర్ట్స్ కన్నా తక్కువ ఉన్నాయి అని అర్థం. అంటే ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. సో ఎంత ఎక్కువ ఉన్నాయి అనేదే మన డెఫిసిట్. ఎంత ఎక్కువ ఉన్నాయి అనేదే మన డెఫిసిట్. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? ట్రేడ్ డెఫిసిట్, ఎస్పెషలీ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థమైందా? గుడ్స్ అండ్ సర్వీసెస్. అలాగే సర్వీసెస్ ట్రేడ్ డెఫిసిట్ అంటే సర్వీసెస్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, సర్వీసెస్ ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం. సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఐటీ, మనకి కనిపించే టాంజిబుల్ గుడ్స్ అన్నీ కూడా వస్తువులే కనిపిస్తాయి మనకి, ఫిజికల్గా కనిపించేవి. అలా కనిపించకుండా అకౌంటింగ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, ఇవన్నీ కూడా సర్వీసెస్ కిందకు వస్తాయి. దీస్ ఆర్ నాట్ విజిబుల్, అందుకే వీటిని ఇన్విజిబుల్స్ అని చెప్పేసి మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్టేట్మెంట్లో చెప్తూ ఉంటాం. సో ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థమైందా? మీరు రెస్పాండ్ అవుతూ ఉంటేనే నాకు అర్థమవుతుంది, అర్థం కాకపోతే అడగాలి, అర్థమైతే అర్థమైందని చెప్పాలి, సైలెంట్గా మాత్రం ఉండకూడదు. నేను ఉన్నానని గుర్తించండి. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఏ ష్రింకింగ్ ట్రేడ్ డెఫిసిట్ యాజ్ సీన్ ఇన్ ఫిబ్రవరి. సో ఫిబ్రవరిలో మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది ష్రింక్ అవుతుంది. జనరల్గా ట్రేడ్ డెఫిసిట్ ష్రింక్ అవుతుంది అంటే అది మనం పాజిటివ్గా తీసుకుంటాం, ఎందుకంటే మనకి సర్ప్లస్ కావాలని కోరుకుంటాం కదా. మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ బాగా పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. సో వీ ఆల్వేస్ వాంట్ సర్ప్లస్ కావాలని కోరుకుంటాం. సో ఇండియాకి డెఫిసిట్ ఉంది, ఆ డెఫిసిట్ తగ్గుతుందంటే మనం ఏమనుకోవాలి? హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈజ్ నో కాజ్ ఫర్ చియర్.
అది అంత మనం చీర్ అంటే ఏంటి ఆనందం, ఆనందపడిపోవడానికి అది కారణం కాకూడదు. అంటే జనరల్గా ట్రేడ్ డెఫిసిట్ తగ్గితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అమ్మయ్య మనకి డెఫిసిట్ తగ్గింది, మనకి ఎప్పుడు ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటున్నాయి, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండాలని మనం డెఫిసిట్ అంటాము, డెఫిసిట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నాము, ఆ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అని చెప్పి అదని చెప్పి డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవాలని రకరకాల ప్రయత్నాలు మన ఇండియా చేస్తూనే ఉంటుంది. మరి ట్రేడ్ డెఫిసిట్ తగ్గిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. కానీ ఆథర్ ఏమంటున్నారు, ఇట్ ఈస్ నో కాజ్ ఫర్ కన్సర్న్ అంటున్నారు, ఇది ఆనందపడే అంశం కాదు అంటున్నారు. ఎందుకు ఆర్టికల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇండియాస్ గుడ్స్ ట్రేడ్ ఇన్ ఫిబ్రవరి సా ఇట్స్ స్టీపెస్ట్ డిక్లైన్ ఇన్ నియర్లీ 2 years. గడిచిన 2 సంవత్సరాల్లో స్టీపెస్ట్ అంటే చాలా ఎక్కువ, స్టీప్ అంటే చాలా ఎక్కువ మనకి ఎలా అనమాట, ఇది స్టీప్ ఎలా ఉంటే అంత స్టీప్ కాదు, దీంతో పోలిస్తే ఇది స్టీప్ అనమాట అలా. సో స్టీపెస్ట్ డిక్లైన్ ఇండియా చూసింది. గడిచిన 2 సంవత్సరాల్లో స్టీపెస్ట్ డిక్లైన్ ఇన్ గుడ్స్ ట్రేడ్ని ఇండియా చూడడం జరిగింది. అంటే చాలా ఎక్కువగా గుడ్స్ ట్రేడ్ డిక్లైన్ అయింది. ఎక్స్పోర్ట్స్ ఫెల్ బై 10.9% టు 36.91 billions. ఎక్స్పోర్ట్స్ 10.9% పడ్డాయి 36.91 billionsకి, అంటే ఎక్స్పోర్ట్స్ కూడా పడిపోయాయి. వైల్ ఇంపోర్ట్స్ డ్రాప్డ్ 16.3% టు $50.96 billion. ఇక్కడ పాయింట్ ఏంటంటే అటు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఇటు ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. సో మనకి ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది అంటే మనం ఏమనుకుంటాం, ట్రేడ్ తగ్గింది డెఫిసిట్ తగ్గింది అంటే ఓకే ఇంపోర్ట్స్ బాగా తగ్గాయి లేదా ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి అనుకుంటాం. కానీ ఇక్కడ 2 తగ్గాయి, కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ తగ్గాయి. ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ తగ్గడం జరిగింది, రిజల్టింగ్ ఇన్ ద స్మాలెస్ట్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్ ఓవర్ 3 years. దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ బాగా తగ్గడం జరిగింది. మీరు ఒకసారి ఫార్ములా మళ్ళీ చూసేయండి. ఫార్ములా మనం ఏం చూసాం, సో ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్, ఇదే కదా ట్రేడ్ డెఫిసిట్. ఇప్పుడు ఇంపోర్ట్స్ అనేవి 16.3% తగ్గిపోయిందంట, ఎక్స్పోర్ట్ అనేది 10% దగ్గరలో తగ్గిందంట. సో ఇది ఎక్స్ అనుకుంటే తగ్గిన దాన్ని మనం మైనస్ చేసుకుంటే ఇది వై అనుకుంటే ఆబ్వియస్లీ y విల్ బి లెస్ దాన్ x. ఎందుకు, ఈ i అనేది ఎక్కువ తగ్గిపోయింది, ఇంపోర్ట్స్ ఎక్కువ తగ్గింది, ఎక్స్పోర్ట్స్ కొంచెం తగ్గింది. అది ఎక్కువ తగ్గింది, ఇది కొంచెం తగ్గింది కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా తగ్గుతుంది, పెరగదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో 42 months గడిచిన 42 monthsలో $14 billion ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది. సో గడిచిన 42 monthsలో ఇది లోయెస్ట్ ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పి చెప్తున్నారు. వైల్ a shrinking trade deficit driven by rising exports would have been a positive development. ట్రేడ్ డెఫిసిట్ ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I-E కదమ్మా. సో I-E తగ్గాలంటే ఏమవ్వాలి, ఎయిదర్ E పెరగాలి లేదా I తగ్గాలి. అంటే ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల కూడా ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల కూడా ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. సో ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల నిజంగా ట్రేడ్ డెఫిసిట్ తగ్గుంటే అది పాజిటివ్ డెవలప్మెంట్గా మనం తీసుకునే వాళ్ళం, మన ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయని చెప్పి మనం ఆనందపడేవాళ్ళం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ద సైమల్టేనియస్ డిక్లైన్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ 2 తగ్గిపోయాయి. ఈజ్ ఎ కాజ్ ఫర్ కన్సర్న్, ఇది ఆందోళన చెందాల్సిన అంశం. ఇది ఇట్స్ నాట్ ఎ కాజ్ ఫర్ చియర్, ఆనందపడే అంశం కాదు. కన్సర్న్ అంటే ఆందోళన చెందాల్సిన అంశం. అంటే ఇక్కడ పాయింట్ ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది అని ఆనందపడడం కాదు, బేసికల్గా ట్రేడే తగ్గిపోయింది. అంటే విదేశాలతో మనం చేస్తున్న ట్రేడ్ తగ్గిపోయింది, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ 2 తగ్గిపోయాయి. ఇది కొంచెం మనం ఆందోళన చెందాల్సిన అంశంగా పరిగణించాలని ఆర్టికల్ చెప్తోంది. ఎక్స్పర్ట్స్ పార్ట్లీ అట్రిబ్యూట్ దిస్ నారోయింగ్ డెఫిసిట్ టు ఏ హై బేస్ ఎఫెక్ట్. ఎక్స్పర్ట్స్ ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోవడం ఎందువల్ల అనే విషయానికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటేనే ప్రతిదానికి రీజన్ చెప్పే వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటారు. ఇది ఎందుకు ఎక్స్పర్ట్స్ అంటాం, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరిగింది అనాలిసిస్ చేసి వాళ్ళు కారణాలు చెప్తారు. వాళ్ళు ఏమంటున్నారు, దే పార్ట్లీ అట్రిబ్యూట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అట్రిబ్యూట్? అట్రిబ్యూట్ చేయడం అంటే ఆపాదించడం. అంటే ఈ తగ్గడం అనేది ఎందువల్ల అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈ నారోయింగ్ ట్రేడ్ డెఫిసిట్, అంటే ట్రేడ్ డెఫిసిట్ నారోయింగ్ అంటే తగ్గుతుంది, నారో అవుతుంది. ఇది ఎందుకు తగ్గుతుందని వాళ్ళు అంటున్నారు, దానికి రీజన్ ఏమని చెప్తున్నారు, హై బేస్ ఎఫెక్ట్ అని అంటున్నారు. అంటే ఇంతకుముందు చాలా ఎక్కువ బేస్ ఉండింది మనకి, సో దాంతో కంపేర్ చేస్తే మనకి ఈ తగ్గుదల కనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో ఎక్స్పోర్ట్స్ చాలా బాగున్నాయి, సో అందుకని ఇప్పుడు బాగా తగ్గినట్టు కనిపిస్తుంది అనే కాంటెక్స్ట్లో చెప్తున్నారనమాట. అర్థమైందా? అందుకని చెప్పేసి ఈ బేస్ ఎఫెక్ట్ కూడా కొంతవరకు కారణం. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇప్పుడు తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో యాజ్ అంటే బికాస్
ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్ ఎటువంటిది ఫిబ్రవరి లీప్ ఇయర్, అది 29 days ఉంటాయి. స్టూడ్ ఎట్ $41.4 billion అండ్ ఇంపోర్ట్స్ అట్ $60.92 billion. ఇంపోర్ట్స్ ఏమో $60.92 billion, సో ఎక్స్పోర్ట్స్ ఏమో 41.4. మీరు గమనించండి, లీప్ ఇయర్ అవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఒక డే ఎక్స్ట్రా. సో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు ఉన్నాయి, కానీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నాయి. ఆ ఒక్కరోజు కూడా చాలు కదా, ఆ ఒక్క రోజులో జరిగిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా దాంట్లో కౌంట్ అయిపోతాయి, దీంట్లో మిస్ అవుతాయి. సో అది కూడా కొంతవరకు కారణం లాస్ట్ ఇయర్ బేస్ ఎక్కువగా ఉండడానికి. హౌఎవర్ అయితే exports also report a trend of American importers holding back on orders, fearing reciprocal tariffs set to take effect on April 2nd as announced by US President Donald Trump on February 13. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు గమనించాలి. మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ దే ఆల్సో రిపోర్ట్ ఏ ట్రెండ్ ఆఫ్ అమెరికన్ ఇంపోర్టర్స్ హోల్డింగ్ బ్యాక్. ఇండియన్ ఎక్స్పోర్టర్స్ చాలామంది అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు అమెరికా వాడు ఏం చేస్తాడు, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాడు. సో అమెరికన్ ఇంపోర్టర్ ఎవడైతే ఉన్నాడో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు తీసుకునే వాళ్ళు దే ఆర్ హోల్డింగ్ బ్యాక్, వాళ్ళు ఆగుతున్నారు. ఇండియా నుంచి ఆర్డర్స్ తీసుకోకుండా వాళ్ళు ఆగిపోతున్నారట. ఎందుకని? ఫియరింగ్ ద రెసిప్రోకల్ టారిఫ్స్ సెట్ టు టేక్ ఎఫెక్ట్ ఆన్ April 2nd. ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేశారు. టారిఫ్ అంటే అర్థం ఏంటి? సుంకం అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్ మీద కానీ ఇంపోర్ట్స్ మీద కానీ ప్రభుత్వం వేసే ఎడిషనల్ ట్యాక్స్ని మనం టారిఫ్ లేదా డ్యూటీ లేదా సుంకం అంటాం తెలుగులో. అర్థమైందా? ఒక వస్తువు విదేశాల నుంచి వస్తుంది అంటే దాని మీద గవర్నమెంట్ అదనంగా వేసే ట్యాక్స్నే మనం డ్యూటీ, సుంకం, టారిఫ్ అని అంటాం. సో ట్రంప్ ఏం చెప్తున్నారంటే అమెరికా నుంచి ఇండియాకి వస్తున్న వస్తువులపైన ఇండియా చాలా ఎక్కువ టారిఫ్ వేస్తోంది. కొన్నింటిపైన అయితే 100%, 125% కూడా టారిఫ్లు వేస్తోంది. అదే ఇండియా నుంచి అమెరికాకు వస్తున్న వస్తువులపైన అమెరికా అంత టారిఫ్ వేయట్లేదు. సో ఇది అన్యాయం, ఇండియా అమెరికన్ కంపెనీస్ని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళు ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారు, మేము మాత్రం ఇండియన్ కంపెనీస్ నుంచి వస్తున్నవి ఎక్కువ టారిఫ్లు వేయట్లేదు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని భావించి సో ట్రంప్ ఏమన్నారంటే ఇండియా పైన మేము కూడా టారిఫ్లు వేస్తాము. సో ఇండియా నుంచి ఏదైనా వస్తువు అమెరికాకి వస్తే దానిపైన మేము ఇప్పుడున్న టారిఫ్లు పెంచేస్తాము, 25% అలా పెంచేస్తామని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అది April 2nd నుంచి ఇట్ ఈస్ సెట్ టు టేక్ ఎఫెక్ట్, అది అమల్లోకి రాబోతోంది. ఒకవేళ నిజంగానే ఇండియా నుంచి వెళ్తున్న వస్తువు పైన అమెరికా టారిఫ్లు పెంచితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇండియా నుంచి ఏదైనా ఒక వస్తువు అమెరికాకి పంపిస్తున్నాం, లెట్స్ సే దాని వాల్యూ ₹100 అనుకోండి, ₹100 దాని వాల్యూ అనుకోండి. సో ఇప్పటి వరకు అమెరికా దాని మీద 10% టారిఫ్ వేస్తుంది అనుకుంటే అప్పుడు అమెరికాకి వెళ్ళాక దాని ప్రైస్ ఎంత అవుతుంది? 100కి ₹10 కలిస్తే ₹110 అయింది. నేను రూపాయల్లో చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. అదే అమెరికా 10% నుంచి అమెరికా టారిఫ్ని 10% నుంచి అమెరికా 10% నుంచి 25%కి పెంచింది అనుకోండి, అప్పుడు ఆ ₹100 వస్తువు ఏమవుతుంది? ఇంతకుముందు 110 ఉండేది, ఇప్పుడు 125 అవుతుంది. సో టారిఫ్ పెంచడం వల్ల ఏమవుతుంది? ఆ వస్తువు యొక్క ధర అమెరికాలో పెరిగిపోతుంది. ఆ వస్తువు యొక్క ధర అమెరికాలో పెరిగితే ఏమవుతుంది? ఇట్ లూజెస్ ఇట్స్ కాంపిటేటివ్ వాల్యూ. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఒక వస్తువుని అమ్ముతున్నామో, లెట్స్ ఒక సర్వీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఇది మీకు ప్రస్తుతానికి ₹60,000 నేను ఇస్తున్నాను, 5,000 per month ఈఎంఐ ఇస్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. నేను ఒక్కసారిగా దీన్ని తీసుకొచ్చి ₹1,00,000 చేశాను అనుకోండి, ఆన్లైన్లోనే ₹1,00,000 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ లూజెస్ ఇట్స్ కాంపిటేటివ్ వాల్యూ. అంటే 60,000 నాకు అందుబాటులో ఉన్న ఫీజు పెట్టారని కొందాం అనుకున్న కొంతమంది ఎప్పుడైతే నేను ₹1,00,000 చేసేస్తానో వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే వస్తువు యొక్క ధర కానీ సర్వీస్ యొక్క ధర కానీ పెరిగితే దాని యొక్క డిమాండ్ తగ్గడానికి ఆస్కారం ఉంటుందా లేదా? అది కామన్ సెన్స్, మనకి తెలిసిందే, ఆస్కారం అనేది ఉంటుంది. సో డిమాండ్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అమెరికా ఒకవేళ టారిఫ్లు వేసేస్తే అవి వాటి కాంపిటేటివ్ ఎడ్జ్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకనే అమెరికన్ ఇంపోర్టర్స్ అందరూ కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇండియా నుంచి ఏమైనా తెప్పిద్దామా లేదంటే 1-2 సార్లు వాళ్ళు ఆలోచించే పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. దానివల్ల కూడా కొంచెం ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతున్నాయి.
This announcement came just before his meeting with Prime Minister Narendra Modi, where they unveiled an ambitious plan to boost bilateral trade to $500 billion by 2030 and finalize a free trade agreement BTA in the months ahead. సో ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందంట? జస్ట్ బిఫోర్ హిస్ మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. నరేంద్ర మోదీతో ట్రంప్ యొక్క మీటింగ్కి జస్ట్ ముందే ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటది? ఇండియా పైన రెసిప్రోకల్, ఈ పదం మీకు చెప్పలేదు, రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తాము అని. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటమ్మా? గివెన్ ఇన్ కైండ్. ఇన్ కైండ్ అంటే దయతో అని కాదు, మీరు మాకు ఏ రకంగా ట్రీట్ చేస్తే మేము మిమ్మల్ని అదే రకంగా ట్రీట్ చేస్తాము అనే విధానాన్ని రెసిప్రోకల్ పాలసీ అంటారు. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు అనుకో, నేను నిన్ను కొట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? రెసిప్రొకేటెడ్. నువ్వు నాకు నవ్వుతూ పలకరిస్తే నేను నీకు నవ్వుతూ పలకరించాను, అది కూడా రెసిప్రొకేషనే. అంటే మీరు మమ్మల్ని ఎలా చూస్తే మేము మిమ్మల్ని అలాగే చూస్తామనే భావన ఏమంటాం? రెసిప్రొకేషన్, రెసిప్రోకల్ అని చెప్పేసి అంటాం. రెసిప్రోకల్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పగ తీర్చుకో, కొంచెం ఆపుకో. నేను ఏ పదాన్ని వదలను, ప్రతిదీ చెప్తాను. నేను ఆ సెంటెన్స్ దాటి వెళ్ళిపోతే, అప్పటికీ చెప్పకపోతే అడుగు. ఓకే? కొంచెం ఓపిక పట్టండి. అడగమన్నాను కదండి, నేను చెప్పక ముందే క్వశ్చన్లు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదైతే ఉందో ప్రతిదీ నేను చెప్తాను. ఇట్లా అడిగినప్పుడు నేను డిస్టర్బ్ అవుతాను, కొంచెం ఇరిటేట్ అవుతాను కూడా. సో కీప్ దట్ ఇన్ మైండ్. నేను దాటి వెళ్ళిపోయాను, కవర్ చేయలేదు, దెన్ యూ కెన్ ఆస్క్. అర్థమైందా? సో రెసిప్రోకల్ టారిఫ్ అంటే మీనింగ్ అర్థమైందమ్మా? సో మీరు మా మీద టారిఫ్ వేస్తే మేమెందుకు మీ మీద వేయకూడదు అనే కాంటెక్స్లో ట్రంప్ టారిఫ్ వేయడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది? జస్ట్ బిఫోర్ హిస్ మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీతో మీటింగ్కి ముందే ఇది జరిగింది. సో ఆ మీటింగ్లో ఏం జరిగింది? వేర్ దే అన్వీల్డ్. అన్వీల్ అంటే మీనింగ్ ఏంటి? అనౌన్స్, రివీల్. వీల్ అంటే ముసుగు, విఈఐఎల్. వీల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ముసుగు. అన్వీల్ అంటే మీనింగ్ ఏంటి? రివీల్ చేయడము, లేదా అనౌన్స్ చేయడము, లేదా ఏదైనా ఒకదాన్ని కొత్తగా లాంచ్ చేయడం. ఇప్పుడు మారుతి సుజుకి హ్యాస్ అన్వీల్డ్ ఎ న్యూ కార్ అనొచ్చు. సో కొత్త కార్ని లాంచ్ చేసింది అన్నట్టు చెప్పొచ్చు. సో అది వెలుగులోకి తీసుకొచ్చింది అనే మీనింగ్ కూడా మనం చేయొచ్చు. రివీల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఏ మీనింగ్? వాళ్ళు అనౌన్స్ చేశారు అన్నట్టుగా చెప్పొచ్చు. ఏంటది? అన్ అంబిషియస్ ప్లాన్. అంబిషియస్ అంటే అర్థం ఏంటి? విత్ లాట్ ఆఫ్ అంబిషన్, ఏదో చేసేయాలి, సాధించాలి అన్న తపనతో ఒక ప్లాన్. అలాంటి ప్లాన్ని అంబిషియస్ ప్లాన్ అంటాం. దేనికోసం? టు బూస్ట్. బూస్ట్ అంటే ఏంటి అర్థం? స్ట్రెంగ్తెన్. బూస్ట్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రెంగ్తెన్ అంటే రీఇన్ఫోర్స్, స్ట్రెంగ్తెన్ అంటాం. ఓకే? బైలేటరల్ ట్రేడ్. బైలేటరల్ అంటే అర్థం ఏంటి? ద్వైపాక్షిక. బై అంటే టూ, బైలేటరల్ అంటే పాక్షిక. యూనిలేటరల్ అంటారు ఏకపక్షంగా, అంటే ఎవరి మాట పట్టించుకోకుండా నాకు ఎలా నచ్చాలని నేను అలా బిహేవ్ చేస్తాను అనుకుంటే యు ఆర్ మేకింగ్ యూనిలేటరల్ డెసిషన్స్ అంటాం. మీరు యూనిలేటరల్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎవరి మాట వినట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. సో ఈజ్ ఏ యూనిలేటరల్ డెసిషన్ మేకర్, అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాం అంటాం. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, అంటే ఇద్దరి మధ్య. బైలేటరల్ డైలాగ్ అంటాం, అంటే ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చ, ఓకే, మీటింగ్ అని అర్థం. బైలేటరల్ ఇక్కడ ఏంటి? ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చెప్పాను మీకు. సో బైలేటరల్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఇండియా నుండి యూఎస్కి, యూఎస్ నుంచి ఇండియాకి జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యొక్క టోటల్ వాల్యూమ్ని $500 బిలియన్ పెంచాలి బై 2030. 2030 కల్లా $500 బిలియన్ తీసుకెళ్ళాలి అనేది గోల్. ఆ గోల్గా పెట్టుకొని మనం ఒక ప్లాన్ని ఇద్దరు కలిపి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఫైనలైజ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, బ్రాకెట్లో బీటీ అన్నాడు. బీటీ అంటే ఇక్కడ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని అర్థం సింపుల్గా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇక్కడ ఎవరెవరి మధ్య? ఇండియా మరియు యుఎస్ మధ్య. సో బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వాళ్ళు సైన్ చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు ఇన్ ద మంత్స్ అహెడ్, అంటే రాబోతున్న నెలల్లో. అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి? సో యూ నీడ్ టు నో దిస్ కాన్సెప్ట్ యాజ్ వెల్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జాగ్రత్తగా వినండి, నేను ఎవ్రీ కీవర్డ్ కవర్ చేస్తాను. సో కేర్ఫుల్గా విని మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది ఇండియా, ఇది యూఎస్ ఉంది కదా. సో ఇండియా నుంచి యూఎస్కి చాలా ఐటమ్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలాగే యూఎస్ నుంచి ఇండియాకి చాలా ఐటమ్స్, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇంపోర్ట్స్, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది ఎక్స్పోర్ట్, అది ఇంపోర్ట్. మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో రాసాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా, అంటే అమెరికా మరియు ఇండియా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకొని మీరు మా దేశానికి పంపించే ఐటమ్స్ పైన మేము టారిఫ్ తగ్గించేస్తాము, అలాగే మీరు కూడా మీ దేశానికి మేము పంపిస్తున్న ఐటమ్స్ పైన కూడా టారిఫ్లు తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి దీని మీద
30% టారిఫ్ ఉందనుకోండి, వీటిపైన లెట్స్ సే 100% టారిఫ్ ఉందనుకుందాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు రెండు దేశాలు FTA చేసుకుంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఏమవుతుంది? సో దీన్ని లెట్స్ సే 0 to 5%కి, దీన్ని కూడా 0 to 5%కి తగ్గించేసుకుంటారు. దీన్ని కూడా 0 to 5%కి తగ్గించేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మీరు మాకు పంపించే వాటిపైన మేము టారిఫ్లు తగ్గిస్తాము, మేము మీకు పంపించే వస్తువులపైన మీరు కూడా టారిఫ్లు తగ్గించండి అని రెండు దేశాల ప్రతినిధులు కూర్చొని వేటి మీద తగ్గించాలి అని చెప్పి ఒక మాట అనుకొని, ఈ అగ్రిమెంట్ వేటికి వర్తిస్తుంది, వేటికి వర్తించదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి చెప్తే దాన్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జనరల్గా ఒక నెగిటివ్ లిస్ట్ అనేది ఉంటుంది. నెగిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ అగ్రిమెంట్ దేనికి అప్లై అవ్వదు. అంటే ఇండియాకి యూఎస్కి మధ్య లెట్స్ సే ఒక 100 ఐటమ్స్ ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ అవుతున్నాయి అనుకోండి. 100 ఐటమ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు లెట్స్ సే FTA ఫైనలైజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే దే అనౌన్స్ ఎ నెగిటివ్ లిస్ట్. అంటే ఇందులో ఒక 10 ఐటమ్స్కి, ఒక 10 ఐటమ్స్కి ఈ FTA అప్లై అవ్వదు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ 10 ఐటమ్స్కి అప్లై అవ్వదు. అంటే ఈ 10 ఐటమ్స్ మీద ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్ టారిఫ్లు ఎక్కువగానే ఉంటాయి. సో దానికి ట్రేడ్ అగ్రిమెంట్ అప్లై అవ్వదు, మిగిలిన వాటన్నిటికీ అప్లై అవుతుంది అని చెప్తూ ఉంటారు. జనరల్గా FTA కమ్స్ విత్ నెగిటివ్ లిస్ట్. నెగిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? ఆ లిస్ట్లో ఉన్న వాటికి ట్రేడ్ అగ్రిమెంట్ అప్లై అవ్వదు, ఆ లిస్ట్లో లేని అన్నింటికీ కూడా అప్లై అవుతుంది అని అర్థం. సో సిమిలర్గా వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ PTA, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. PTA అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్? ఇది కూడా FTA లాంటిదే. అయితే దీనికి FTAకి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇది కూడా రెండు దేశాల మధ్య జరిగే ట్రేడ్ అగ్రిమెంటే, టారిఫ్లు తగ్గించుకుందాము అని చేసే ట్రేడ్ అగ్రిమెంటే. కాకపోతే PTA కమ్స్ విత్ పాజిటివ్ లిస్ట్. FTAలో నెగిటివ్ లిస్ట్ ఇస్తారు, PTAలో పాజిటివ్ లిస్ట్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఓన్లీ వీటిలో ఉన్న వాటికి మాత్రమే అప్లై అవుతుంది. ఇట్ అప్లైస్ ఓన్లీ టు దిస్ లిస్ట్. సో PTA మనం చేస్తున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఏ ఐటమ్స్ని అయితే మనం ఐడెంటిఫై చేసి చెప్తున్నాం. ఇప్పుడు 100 ఉన్నాయనుకోండి, ఈ 100లో మీరు ఒక 20 ఐటమ్స్ ఐడెంటిఫై చేశారనుకోండి, ఈ 20 ఐటమ్స్ని పాజిటివ్ లిస్ట్ అని చెప్పారనుకోండి, ఈ 20 ఐటమ్స్కి మాత్రమే అగ్రిమెంట్ అప్లై అవుతుంది. అంటే ఈ 20 ఐటమ్స్ కాకుండా మిగిలిన వాటికి ఇది అప్లై అవ్వదు. మిగిలిన వాటి మీద టారిఫ్లు వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ 20 ఐటమ్స్ పైన మాత్రం టారిఫ్లు బాగా తక్కువ పెట్టాలని రెండు దేశాలు అగ్రీ అయ్యాయని. అర్థమవుతుందా మీకు? FTAకి నెగిటివ్ లిస్ట్ ఉంటుంది, PTAకి పాజిటివ్ లిస్ట్ అనేది ఉంటుంది. పాజిటివ్ లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఉన్న వాటికి మాత్రమే అగ్రిమెంట్ అప్లై అవుతుందని, నెగిటివ్ లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఉన్న వాటికి అగ్రిమెంట్ అప్లై అవ్వదు, లిస్ట్లో లేని వాటి అన్నిటికీ అప్లై అవుతుంది అని. సో ఈ రకంగా మీరు తీసుకుంటే FTA ఈజ్ బ్రాడర్ ఇన్ స్కోప్ టు PTA. ఎందుకంటే PTAలో నువ్వు కొన్ని ఐటమ్స్ పేర్లు చెప్పి వాటికి మాత్రమే ఇది అప్లై అవుతుందని చెప్తావు. FTAలో కొన్ని ఐటమ్స్ పేర్లు చెప్పి వాటికి తప్పితే మిగిలిన అన్నిటికీ అప్లై అవుతుందని చెప్తావు. అందుకని FTA కవరేజ్ అనేది PTAతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది కాన్సెప్ట్ పోర్షన్, మీకు ఇది కూడా యాడ్ చేశాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అందరూ రెస్పాండ్ అవ్వాలి. Despite Commerce Minister Piyush Goyal's diplomatic outreach to US Commerce Secretary Howard Lutnick this month. So, Commerce Minister Piyush Goyal diplomatic outreach. Diplomatic అంటే దౌత్యపరమైన, outreach అంటే రీచింగ్ అవుట్ అంటే వాళ్ళని కలవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎవరికి? US Commerce Secretary హోవార్డ్ లుత్నిక్కి ఏంటమ్మా ఎవరు కలిశారు? పీయూష్ గోయల్ కలవడం అనేది జరిగింది. సో డిప్లొమాటిక్ అవుట్రీచ్ అనేది జరిగింది. అయినప్పటికీ కూడా, డిస్పైట్ అంటే అతన్ని కలిసినప్పటికీ కూడా, డిస్కషన్స్ ఈల్డెడ్ లిటిల్ బియాండ్ ఎ కమిట్మెంట్ టు కంటిన్యూ BTA నెగోషియేషన్స్. సో డిస్కషన్స్ ఈల్డ్ అంటే గివ్. ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఈల్డ్ అంటే మీనింగ్ గివ్ అని. ఈల్డ్ అంటే 2-3 మీనింగ్స్ ఉంటాయి. యాజ్ ఎ వర్బ్ తీసుకుంటే దాని మీనింగ్ ఏంటి? గివ్, ప్రొవైడ్ అనే మీనింగ్. యాజ్ ఎ వర్బ్, యాజ్ ఎ నౌన్ తీసుకుంటే దిగుబడి అనే మీనింగ్ ఉంటుంది. ఈల్డ్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది, సబ్మిట్ అంటే లొంగిపోవడం. ఈల్డ్ అంటే ఇవ్వడం, ఈల్డ్ అంటే దిగుబడి ఇవ్వడం, ఈల్డ్ అంటే లొంగిపోవడం, ఓడిపోవడం అనే మీనింగ్ కూడా ఉంది. నౌన్ ఫామ్లో తీసుకుంటే ఈల్డ్ అంటే
దిగుబడి, పంట దిగుబడి. ఈసారి ఈల్డ్ ఎంత వచ్చిందంటే పంట దిగుబడి ఎంత ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అంటే ఒక పదానికి మల్టిపుల్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటే వాటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి బ్యాంక్ వాళ్ళకి. సో గమనించాలి. ఇట్ ఈల్డెడ్ లిటిల్ అన్నాడు. లిటిల్ గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పాను. లిటిల్ అనే పదానికి మనం ముందు ఏ అనే పదం ఆర్టికల్ పెట్టామనుకోండి, ఏ లిటిల్ అన్నాం అనుకోండి, కొంచెం అనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా లిటిల్ అని రాసి వదిలేసాం అనుకోండి, అసలు నథింగ్ అని, నన్ అని, లేదా చాలా తక్కువ, ఇన్సఫిషియంట్ అనే మీనింగ్ వస్తుంది. సో డిస్కషన్స్ ఈల్డెడ్ లిటిల్ అంటే అర్థం ఏంటి, అసలు ఏమీ రాలేదు దీని నుంచి, పెద్దగా ఏమీ రాలేదు, అనుకున్నంత అవుట్పుట్ రాలేదు. అంటే నెగిటివ్ కాంటెక్స్ట్లో చెప్పేటప్పుడు ఆర్టికల్ లేకుండా లిటిల్ అని రాస్తాం. పాజిటివ్ కాంటెక్స్ట్లో చెప్పేటప్పుడు విత్ ఆర్టికల్ ఏ లిటిల్ అంటాం. అంటే కొంచెం వచ్చింది, మనకి పనికి వస్తుందని. ఐ హ్యావ్ ఎ లిటిల్ మనీ లెఫ్ట్ అంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, పర్లేదు ఇప్పుడు సరిపోతాయి అని అర్థం. ఐ హ్యావ్ లిటిల్ మనీ లెఫ్ట్ అంటే అసలు మా డబ్బులే లేవు, అసలు నా దగ్గర ఉన్న డబ్బులు ఒక పూట కూడా సరిపోవు. ఆ ఏ అనే అక్షరం తీసేస్తే మీనింగ్ మొత్తం మారిపోతుంది. అలాగే ఫ్యూ కూడా అంతే, ఏ ఫ్యూ. ఓకే, ఐ హ్యావ్ ఎ ఫ్యూ ఐటమ్స్ లెఫ్ట్ అంటే నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఫ్యూ ఐటమ్స్ లెఫ్ట్, ఏ తీస్తాను ఇక్కడ అంటే నా దగ్గర మినిమం ఏమీ లేవు లేదా ఉన్నవి సరిపోవు అనే మీనింగ్లో వస్తుంది. అయితే ఈ మీటింగ్ వల్ల ఏమొచ్చిందంట, జస్ట్ కమిట్మెంట్, బీటీఏ నెగోషియేషన్స్ని కంటిన్యూ చేద్దాం. నెగోషియేషన్స్ అంటే అర్థం ఏంటి, బేరసారాలు, చర్చలు. సో ఏ ఐటమ్ మీద ఎంత టారిఫ్ తగ్గించాలి, ఇలాంటి డిస్కషన్స్ అనమాట. ఈ బేరసారాలని చర్చలు మనం ఏమంటాం, నెగోషియేషన్స్ అంటాం. సో ఆ నెగోషియేషన్స్ కంటిన్యూ చేద్దాం అన్న కమిట్మెంట్ తప్పితే ఇంకా ఏమీ రాలేదు ఆ మీటింగ్ వల్ల అని అర్థం. ద లూమింగ్ థ్రెట్, లూమింగ్ అంటే అర్థం ఏంటి, రాబోతున్నా. లూమింగ్ అంటే అబౌట్ టు హ్యాపెన్. ఎందుకు, April 2 నుంచి ట్రంప్ ఏమన్నారు, రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి యాక్షన్లోకి వచ్చేస్తాయని చెప్పారు. సో లూమింగ్ అంటే అర్థం ఏంటమ్మా, రాబోతున్న. థ్రెట్ అంటే వార్నింగ్ అన్నట్టు, భయం అన్నట్టు. మీకు తెలుసు థ్రెట్ మీనింగ్ మీకు తెలుసు ఏంటది, రెసిప్రోకల్ టారిఫ్స్. సో April 2 నుంచి అమల్లోకి రానున్న ఈ రెసిప్రోకల్ టారిఫ్. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి, ఇండియా ఎక్కువ వేస్తుంది కాబట్టి దానికి ప్రతిగా మేము వేస్తున్నాము అన్నట్టుగా అమెరికా కాంటెక్స్ట్ అది. ఇది రాబోతోంది అనేది అబౌట్ టు హ్యాపెన్, ఈ థ్రెట్ ఏదైతే ఉందో హ్యాస్ అన్సెటిల్డ్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్. అన్సెటిల్ అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ని డిస్టర్బ్ చేసేసింది. అన్సెటిల్ చేయడం అర్థం ఏంటంటే డిస్టర్బ్ చేసేసింది, వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. యాజ్ ద యుఎస్ ఈజ్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. యుఎస్ అనేది ఇండియాకి సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, అకౌంటింగ్ ఫర్ $118.3 billion ఇన్ ట్రేడ్ లాస్ట్ ఫిస్కల్ ఇయర్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో $118.3 billion ట్రేడ్ మనం వాళ్ళతో చేశాము. ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇట్ ఈస్ ఆల్సో ద ఓన్లీ కంట్రీ అమాంగ్ ఇండియాస్ టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్స్ విత్ విచ్ ఇండియా ఎంజాయ్స్ ఏ ట్రేడ్ సర్ప్లస్. ఇండియా యొక్క టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్స్ తీసుకుంటే 4తో ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే వాళ్ళకి మనం చేస్తున్న ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక్క అమెరికాతో మాత్రమే మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఎందుకు, ప్రధానంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతాయి. ప్రధానంగా ఎందుకు అమెరికాతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉందంటే రీజన్ ఏంటి, ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. అది గూగుల్ చేయరా బాబు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ నన్ను అడగాల చెప్పు. ఇంపోర్ట్స్ ఆల్సో డిక్లైన్డ్ షార్ప్లీ. ఇంపోర్ట్స్ ఏమయ్యాయి, డిక్లైన్డ్ షార్ప్లీ. ఇంపోర్ట్స్ కూడా షార్ప్గా డిక్లైన్ అయ్యాయి. లెడ్ బై ఏ 62% ప్లంజ్ ఇన్ గోల్డ్ ఇంపోర్ట్స్ కంపేర్డ్ టు లాస్ట్ ఫిబ్రవరి. ఓకే, ఇంపోర్ట్స్ ఏమయ్యాయి, షార్ప్గా డిక్లైన్ అయ్యాయి. మీరే చెప్పండి అమ్మా, అమెరికా అనేది సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పాము. సో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏదని మీరే నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఏంటి ఇండియాకి అనేది కూడా మీరు కామెంట్స్లో పెట్టండి. ఎలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇమీడియట్గా గూగుల్ చేసి మీరు కనిపెట్టి పెట్టండి. అందులో నేను చెప్పడానికి ఏముండదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో గూగుల్ ఇట్, ఫైండ్ అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ఇండియా. సెకండ్ యుఎస్ అని చెప్పారు, ఫస్ట్ అయితే మీరు పెట్టాలి. టాప్ 5 కూడా పెట్టండి. దిస్ డ్రాప్, ఇప్పుడు ఇంపోర్ట్స్ ఏమయ్యాయి, దే ఆల్సో డిక్లైన్డ్ షార్ప్లీ. చాలా షార్ప్గా ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. లెడ్ బై ఏ 62% ప్లంజ్ అంటే ఒక్కసారిగా పడిపోవడం. ఒక్కసారిగా పడిపోవడాన్ని ఏమంటాం మనం, ప్లంజ్ అని చెప్పేసి అంటాం. 62% ప్లంజ్ ఇన్ గోల్డ్ ఇంపోర్ట్స్. గోల్డ్ ఇంపోర్ట్స్లో మనకి 62% ప్లంజ్ అనేది పడిపోవడం అనేది కనిపించింది కంపేర్డ్ టు లాస్ట్ ఫిబ్రవరి. లాస్ట్ ఫిబ్రవరితో పోలిస్తే 62% గోల్డ్ ఇంపోర్ట్స్ పడిపోయాయి. దిస్ డ్రాప్ is linked to domestic gold prices surging to 87,886 per grams last week.
ఎందుకు ప్రధానంగా గోల్డ్ ఇంపోర్ట్స్ పడిపోయాయి అంటే డొమెస్టిక్గా ఇండియాలో గోల్డ్ ప్రైస్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత వారం 10 గ్రాముల గోల్డ్ 87,886 రూపాయలకి పెరిగిపోయింది. సో గోల్డ్ ప్రైసెస్ సర్జ్ అంటే అర్థం ఏంటి? పెరిగిపోవడం. ఈ లెవెల్లో పెరిగిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. గోల్డ్ ప్రైసెస్ ఈ రేంజ్కి పెరిగిపోవడం వల్ల గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. డాంపెనింగ్ కన్జ్యూమర్ డిమాండ్. దీనివల్ల ఏమైంది? కన్జ్యూమర్ డిమాండ్ అనేది డాంపెన్ అంటే నీరు గారిపోవడం అంటాం, తగ్గిపోవడం. సో ఎందుకు మరి విపరీతంగా రేట్లు పెడితే జనాలు అమ్మో ఎంత రేటా అని చెప్పి చాలామంది గోల్డ్ కొందాం అనుకునే వాళ్ళు కొండం మానేయడం లేదా క్వాంటిటీ తగ్గించుకోవడం చేసేసారు. సో దీనివల్ల కన్జ్యూమర్ డిమాండ్ దెబ్బతినింది. దానివల్ల గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గాయి. Oil imports also fell nearly 30% as India diversified its supply sources in response to additional US sanctions on Russian oil producers and tankers in early January. Oil imports ఏమయ్యాయి? They also fell nearly 30%. ఇండియా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏంటో తెలుసా? ఆయిల్, గోల్డ్. నెంబర్ 1 ఆయిల్ అయితే నెంబర్ 2 గోల్డ్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో గోల్డ్ ఇంపోర్ట్స్ 60% తగ్గాయి, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ ఒక రకంగా. ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా 30% పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి అంటే ఇండియా డైవర్సిఫైడ్ ఇట్స్ సప్లై సోర్సెస్. ఇండియా ఎక్కువగా ఈ మధ్యన గడిచిన 2-3 సంవత్సరాలుగా ఎక్కువగా ఎవరి నుంచి ఇంపోర్ట్ చేస్తుందో తెలుసా? రష్యా నుంచి. ఎందుకని? రష్యాకి యుక్రెయిన్కి వార్ అయిన తర్వాత రష్యా మీద ప్రపంచ దేశాలన్నీ కూడా పగబట్టాయి. ఎస్పెషల్లీ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యూఎస్ అంతా కూడా రష్యా నుంచి మేమేమి ఇంపోర్ట్స్ చేసుకోమని చెప్పి రష్యాని బ్యాన్ చేస్తాయి. దానివల్ల రష్యా ఏం చేసిందంటే వాళ్ళ ఆయిల్ సేల్స్ పెంచుకోవడానికి రేట్లు బాగా తగ్గించింది. సో నువ్వు ఇరాన్ నుంచో, దుబాయ్ నుంచో, సౌదీ నుంచో ఆయిల్ కొంటే వచ్చి పడే రేటు కన్నా రష్యా తక్కువ రేటుకి ఆయిల్ అమ్మడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే రష్యా తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టిందో ఇండియా హ్యాపీగా మిగిలిన కంట్రీల దగ్గర తగ్గించేసి రష్యా నుంచి ఎక్కువగా కొనడం మొదలుపెట్టింది. సో గడిచిన 2 సంవత్సరాలుగా ఇండియా రష్యా నుంచి చేసుకున్న ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరిగాయి. చాలా ఎక్కువగా రష్యా నుంచి ఇండియా ఇంపోర్ట్స్ చేయడం అనేది మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఏమైందంటే అమెరికా రష్యన్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ పైన శాంక్షన్స్ విధించింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి? ఆంక్షలు అంటే రెస్ట్రిక్షన్స్, పెనాల్టీస్ అని అర్థం. అంటే రష్యా మీద అమెరికాకి కోపం ఉంది. ఎందుకు? యుక్రెయిన్ పైన అది యూనిలేటరల్గా దాడి చేస్తుంది. అందుకని అమెరికా ఏం చెప్పిందంటే మీ దగ్గర మేము కొనమంది, సో నువ్వు కొనకపోతే మానే అని చెప్పి రష్యా ఏం చేసింది? రేట్లు తగ్గించి చైనాకి, ఇండియాకి అమ్మడం మొదలెట్టేసింది. ఇప్పుడు అమెరికా తెలివిగా ఏం చేసిందంటే రష్యా యొక్క ఆయిల్ని ఎవరైతే షిప్ చేస్తున్నాయో కంపెనీస్, షిప్పింగ్ కంపెనీస్ ఉంటాయి కదమ్మా. సో ఈ మనకి షిప్పుల్ని రన్ చేసే కంపెనీస్, ఈ షిప్పింగ్ కంపెనీస్ ఏవైనా సరే మీరు రష్యా ఆయిల్ని మీరు షిప్ చేస్తే మీ మీద కూడా పెనాల్టీలు వేస్తాను, మీరు అమెరికాతో బిజినెస్ చేయకుండా చేస్తానని వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చింది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఇంత పెద్ద కోట్ల, వందల, వేల కోట్ల సరుకులు వెళ్తూ ఉంటాయి కదా మనకి సముద్రంలో. మరి సడన్గా పైరేట్స్ దాడి తీసిన లేకపోతే అవి సముద్రంలో పడిపోయిన వాటి పరిస్థితి ఏంటి? వాటిని ఇన్సూర్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా అమెరికా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏమైందంటే రష్యన్ ఆయిల్ మేము ఇన్సూర్ చెయ్యం, రష్యన్ ఆయిల్ అయితే మాకు ఇలా ఈ కంపెనీస్ కూడా వెనకడుగేసేలాగా అమెరికా చేసింది. దానివల్ల రష్యన్ ఆయిల్ కొనడం అనేది టెక్నికల్గా కష్టం అయిపోయింది. సో అది ఇన్సూర్ చేయడానికి అవ్వట్లేదు, షిప్పింగ్ కంపెనీస్ ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చాయన్నమాట. ప్లస్ ఎవరైతే కొంటారో వాళ్ళ మీద కూడా మేము శాంక్షన్స్ విధిస్తామని చెప్పి కూడా అమెరికా బెదిరిస్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల చివరికి ఇండియా డైవర్సిఫై చేయడం, అంటే రష్యా మీద ఆధారపడితే పని అవ్వదని చెప్పి మళ్ళీ యూఏఈ వైపు లేకపోతే ఇరాన్ వైపు వీటి వైపు చూడడం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఓకేనా? ఇది ఈ పాయింట్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు మరి వేరే వాళ్ళంటే ఇమీడియట్గా అవ్వదు కదా. సో చూసుకొని మెల్లగా ఆయిల్ ఇంపోర్ట్స్ పెంచుకోవాలి మళ్ళీ. బై మిడ్ 2023 మిడ్ కల్లా రష్యా అకౌంటెడ్ ఫర్ ఓవర్ 40% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. రష్యా నుంచి ఇండియాకి వస్తున్న క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఓవరాల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 40% వరకు వెళ్ళిపోయాయి, అంత పెరిగాయి. A significant increase from less than 1% before Western sanctions on Moscow following its 2022 invasion of Ukraine. మీకు చెప్పాను 2022లో రష్యా ఏం చేసింది? ఇన్వేజన్ అంటే చొరబాటు. యుక్రెయిన్లో ఆక్రమణ చేసి యుక్రెయిన్ యొక్క భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత మాస్కో అంటే రష్యా పైన శాంక్షన్స్, ఇలాంటి ఆంక్షలు విధించాయి వెస్టర్న్ కంట్రీస్. అంటే ఏంటి? మీ దగ్గర మేము కొనమని అవన్నీ చేసాయి.
అప్పుడు రష్యా చెప్పాను కదా, వాళ్ళ ఆయిల్ ప్రైసులు బాగా తగ్గించి డిస్కౌంట్లో ఇండియాకి అమ్మడం మొదలుపెట్టింది. సో డిస్కౌంట్లో వస్తుంది కదా ఇండియా చక్కగా కొనేసుకుంది అనమాట. అంతకుముందు రష్యా నుంచి మన ఇంపోర్ట్స్ కేవలం 1% ఓవరాల్గా ఇండియా 100 బ్యారెల్స్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే రష్యా నుంచి 1 బ్యారెలే ఉండేది, మిగిలినవన్నీ కూడా ఇరాన్, సౌదీ అరేబియా ఇలా ఉండేది అనమాట. ఎప్పుడైతే రష్యా డిస్కౌంట్ ఇవ్వడం మొదలుపెట్టిందో అది ఆల్మోస్ట్ 40%కి పెరిగిపోయింది. ఎప్పటికీ బై mid-2023 ఆ రకంగా పెంచుకుంటూ వెళ్ళిపోయింది. ఇఫ్ వాషింగ్టన్ moves to neutralize its trade deficit with New Delhi, India could face a 15% widening in its overall trade deficit. ఇప్పుడు వాషింగ్టన్ అంటే అమెరికాకి ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఇండియాకి అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అది ఒక్కదాంతోనే మనకి సర్ప్లస్ ఉంది. ఇప్పుడు అమెరికా కూడా ఇండియాతో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ని నేను న్యూట్రలైజ్ చేసేయాలి, తగ్గించేయాలని ప్రయత్నాలు చేసింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇండియా యొక్క ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనకి మీరు గమనించండి అమ్మ, టాప్ 5లో తీసుకుంటే ఒక్క అమెరికాతో మనకి సర్ప్లస్ ఉంది, ప్లస్ ఉంది, అమెరికాతో మనకి ప్లస్ ఉంది, మిగిలిన 4తో కూడా మైనస్ ఉంది. సో ఈ ప్లస్ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మైనస్. ఇండియాకి ఎంత సర్ప్లస్ ఉందో అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ అంత డెఫిసిట్ ఉన్నట్టు. వాడేమనుకుంటున్నాడు, ఈ మైనస్ తగ్గించేయాలనుకుంటున్నాడు. వాడు మైనస్ తగ్గిస్తే ఇండియాకి ఏమవుతుంది, ప్లస్ తగ్గిపోతుంది. అంతే కదమ్మా. అమెరికా వాడికి ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలంటే ఇండియాకి అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ తగ్గిపోతుంది. ఈ మైనస్లు ఏమి మారోగా అలాగే ఉంటాయి, మైనస్లు అలాగే ఉన్నాయి, మనకున్న ప్లస్ తగ్గిపోతుంది. మైనస్లన్నీ అలాగే ఉంటే ప్లస్ తగ్గిపోతే ఏమవుతుంది, నీ ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది. అదే పాయింట్ అక్కడ రాశారు. సో ఒక 15% వైడనింగ్ అంటే పెరిగిపోవడం, ట్రేడ్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోయే అవకాశం అనేది ఉంది అని చెప్తున్నాడు. బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్స్ $241 బిలియన్ షార్ట్ ఫాల్. లాస్ట్ ఇయర్ $241 బిలియన్ మనకి ట్రేడ్ డెఫిసిట్ షార్ట్ ఫాల్ ఉంది, అది ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇండియా మస్ట్ డైవర్సిఫై ఇట్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ టు రెడ్యూస్ ఇట్స్ హెవీ రిలయన్స్ ఆన్ ద యుఎస్. ఒక్క అమెరికా మీద ఎక్కువగా మనం డిపెండ్ అయిపోతున్నాం గుడ్స్ అండ్ సర్వీసెస్కి, అది బాగా తగ్గించుకోవాలి, మనం దాన్ని డైవర్సిఫై చేసుకోవాలి. డైవర్సిఫై అంటే అర్థం ఏంటంటే ఒకే దాంట్లో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు, ఉన్నవన్నీ ఒకే దగ్గర పెట్టకండి అంటారు కదా. సో అలా ఇండియా ఒకే దగ్గర మొత్తం ఉన్నదంతా పెట్టకూడదు. ఓకే, హెవీ రిలయన్స్ అంటే ఏంటి, రిలయన్స్ అంటే ఆధారపడడం, అది తగ్గించుకోవాలి. సో దాన్ని ఇండియా ఏం చేయాలమ్మా, డైవర్సిఫై చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. 2 పొటెన్షియల్ మార్కెట్స్ ఆర్ చైనా అండ్ యూకే. సో మరి అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలంటే మనం దేనిపైన ఫోకస్ చేయొచ్చు, చైనా పైన ఫోకస్ చేయొచ్చు, యూకే పైన కూడా ఫోకస్ చేయొచ్చు. పొటెన్షియల్ అంటే మనకి అవకాశం ఉన్న, పాసిబిలిటీస్ ఉన్న. సో మనం చైనాతో ట్రేడ్ ఇంకా పెంచుకోవచ్చు, చైనాతో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ని కొంచెం పెంచడానికి ట్రై చేయొచ్చు. అలాగే మనం యూకే పైన కూడా ఫోకస్ చేయొచ్చు, అమెరికా బదులు వీటి మీద దృష్టి సారించవచ్చు. వైల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు అబౌట్ 1/3 ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఓవర్ 5 years. మనకి ట్రేడ్ డెఫిసిట్కి, ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్కి ప్రధానంగా కారణం ఏంటంటే చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్. అంటే విపరీతంగా మనం చైనా మీద డిపెండ్ అయిపోయి ఇంపోర్ట్స్ కోసం, అవి చాలా ఎక్కువగా మన ట్రేడ్ డెఫిసిట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కారణం అవుతున్నాయి. ఇండియాస్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ విత్ ద యూకే అకౌంటెడ్ ఫర్ less than 3% ఆఫ్ ఇట్స్ టోటల్ డెఫిసిట్. సో టోటల్ డెఫిసిట్లో యూకేతో ఉన్న డెఫిసిట్ అనేది కేవలం 3%, కానీ చైనాతో అనేది చాలా ఎక్కువ, ఓవర్ 30% వాళ్ళ వైపే. ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ విత్ the UK are opportunity for India to shift this balance in its favor. సో మనకి యూకేతో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. సో దీన్ని ఇండియా ఆపర్చునిటీగా ఉపయోగించుకొని దాన్ని మన వైపు తిప్పుకోవాలి. సో అక్కడ ట్రేడ్ సర్ప్లస్ వచ్చేలాగా మనం చేసుకోవాలి. అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించి యూకేతో మనం ట్రేడ్ పెంచుకోవాలి, చైనాతో ట్రేడ్ పెంచుకోవాలి, చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి. తద్వారా అమెరికా యొక్క ఇంపాక్ట్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అనేది ఆథర్ ఫైనల్గా చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదైతే మనం నేర్చుకున్నామో దీన్ని మీరు సమ్మరీ చేయాలంటే, ఇంతసేపు చదివాం కదా, దీన్ని 2-3 లైన్స్లో మీరు రాయాలంటే ఏం రాస్తారు? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి, మొత్తం ఆలోచించండి. మీకు ఏం కనిపిస్తుందంటే ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది కదా అని ఆనందపడిపోవడానికి లేదు. ఎందుకు తగ్గింది? అది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ 2 తగ్గిపోవడం వల్ల తగ్గింది. ఓకే, సో అది అంత ఆనందపడాల్సిన అంశం కాదనేది ఒక పాయింట్. రెండోది ఏం చెప్పాడు, అమెరికా మీద అతిగా డిపెండ్ అవుతున్నాము, దాన్ని డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనేది రెండో పాయింట్. ఈ 2 పాయింట్లే చెప్పారు ఆర్టికల్లో. మిగిలినవన్నీ కూడా సబ్స్టాన్షియేటెడ్ డేటా. సమ్మరీలో ఎప్పుడు కూడా డేటా కనిపించకూడదు, గుర్తుపెట్టుకోండి. సమ్మరీలో యాక్చువల్ పాయింట్ కనిపించాలి, పాయింట్ని సపోర్ట్ చేసే డేటా అనేది అవసరం లేదు. సో గోల్డ్ ఇంపోర్ట్స్ ఎంత తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయి, ఈ నెంబర్స్ అవసరం లేదు. యూ అండర్స్టాండ్ ద కోర్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇండియా షరింకింగ్ ట్రేడ్ డెఫిసిట్ driven by declining exports and imports signals economic concerns rather than progress. అది కన్సర్న్స్ని సిగ్నల్ చేస్తుంది, ప్రోగ్రెస్ కాదు. ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ US tariff threats, geopolitical shifts and high domestic gold prices contribute to this trend. కారణం ఏంటో కూడా చెప్పాడు.
The article argues for trade diversification to reduce reliance on the US and China for long-term stability. మనం లాంగ్-టర్మ్ స్టెబిలిటీకి వీళ్ళ మీద డిపెండెన్సీలు మనం బాగా తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ యూకే, మన యూరోపియన్ యూనియన్ అలాంటి వాళ్ళతో మనం ట్రేడ్ని పెంచుకోవాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. వీళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలని ఫైనల్గా మనం ఆర్టికల్ని సమ్మరైజ్ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని రీడింగ్ కాంప్రహెన్షన్ MCQs మనం చూద్దాము. టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ద న్యూయాన్స్డ్ టోన్ ఆఫ్ ది ఆర్టికల్? సో ఈ ఆర్టికల్ యొక్క న్యూయాన్స్డ్ అంటే సటిల్, అంటే ప్రతి చిన్న డీటెయిల్స్ పైన కూడా అటెన్షన్ పే చేసిన ఆథర్ యొక్క టోన్ని ఏది క్యాప్చర్ చేస్తోంది? ఏం చెప్తాం మనం? అనలిటికల్ విత్ అండర్లయింగ్ కన్సర్న్. ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది? డేటా అంతటిని నీట్గా అనలైజ్ చేసింది. గోల్డ్ ఇంపోర్ట్స్ ఎంత తగ్గాయి, ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత తగ్గాయి, అమెరికాతో ఎలా ఉంది, ఏది ఎందుకు జరిగింది, మొత్తం అంతా అనలైజ్ చేసింది. ఒక చిన్న కన్సర్న్ని వ్యక్తపరిచింది. ఏంటి ఆ కన్సర్న్? పరిస్థితి అంత బాగాలేదు, సో ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ ఉంటే పర్లేదు, కానీ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం, ఇంపోర్ట్స్ తగ్గిపోవడం వల్ల వచ్చే ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం అనేది అంత మంచిది కాదు అనేది చెప్తున్నాడు. సో సిస్టమేటికల్గా ట్రేడ్ ట్రెండ్స్ అనలైజ్ చేసింది, కాకపోతే సటిల్గా వార్నింగ్ కూడా ఇచ్చింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆథర్స్ టోన్. మిగిలినవి కరెక్ట్ కాదు, ఇది బెస్ట్ ఆన్సర్. డిస్పాషనేట్ అంటే ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అర్థం. ఎగ్జుబరెంట్ అంటే చాలా పాజిటివ్గా ఎంకరేజింగ్గా ఉందని అర్థం. ప్రిస్క్రిప్టివ్ అంటే సలహాలు సూచనలతో నింపేసింది అని అర్థం. సలహాలు సూచనలతో నింపేయలేదు. సలహాలు సూచనలు లాస్ట్లో ఒక మాట చెప్పింది తప్పితే ఎక్కువగా ఫోకస్ అంతా కూడా కన్సర్న్, ఇందులో ఉన్న డేంజర్స్ని ఎత్తి చూపింది. సో ఆన్సర్ ఏ అవుతుంది మీకు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ద సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ఆర్టికల్? ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఆర్గ్యుమెంట్ని ఏది బెస్ట్ క్యాప్చర్ చేస్తుంది? Which of the following best captures the central argument of the article? ఓకేనా? సో ఆన్సర్ చెప్పండి దీనికి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అమ్మా. ఆగిపోయింది ఎక్కడ? యా, నౌ యూ కెన్ సీ కదా. ఫైన్. సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి మీకు గుర్తుంది? ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గింది, కానీ సైమల్టేనియస్ డిక్లైన్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇట్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ అండర్లయింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ. ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది అనేది మంచి పాయింట్ అయినప్పటికీ కూడా సైమల్టేనియస్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రెండూ తగ్గిపోవడం అనేది ఎకనామిక్ స్టెబిలిటీ యొక్క కన్సర్న్స్ని అండర్లైన్ చేస్తుంది. సో ఉన్న కన్సర్న్స్ అన్నిటిని అది ఎక్స్ప్రెస్ చేస్తుంది, రైజ్ చేస్తుంది అని చెప్పి అర్థమైంది. ఈజ్ దట్ క్లియర్? మెయిన్ ఐడియా అర్థమైందమ్మా? ఈజీ క్వశ్చన్ ఇది. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్? సో ప్యాసేజ్ని బేస్ చేసుకొని మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు? సో ప్యాసేజ్ని బేస్ చేసుకుని మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ఏ ష్రింకింగ్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఎకనామిక్ ఇండికేటర్. ఎస్, ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది, కానీ ఆధార్ కూడా చెప్తున్నాను, ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది కదా అని ఆనందపడిపోకూడదు, అది ఎందువల్ల తగ్గింది, ఏ కారణాల వల్ల తగ్గింది అనేది కూడా చూసుకోవాలని ఆధార్ చెప్పారు. సో ఇది ఆర్టికల్ నుంచి మనం చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఇండియాస్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ద యుఎస్ ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ అన్సర్టన్. ఇండియాస్ ట్రేడ్ రిలేషన్స్ విత్ యుఎస్తో ఇండియాకున్న ట్రేడ్ రిలేషన్స్ ఏమవుతున్నాయి? ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ అన్సర్టన్. రోజు రోజుకి ఇంకా అన్సర్టన్ అయిపోతున్నాయి. ట్రేడ్ రిలేషన్స్ అన్సర్టన్ అయిపోతున్నాయి. కరెక్టే. మరి ట్రంప్ పాలసీల వల్ల ఏ రోజు ఎలా అవుతుందో మనం చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ద డిక్లైన్ ఇన్ గోల్డ్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఈజ్ ఎంటైర్లీ డ్యూ టు డొమెస్టిక్ పాలసీ మెజర్స్. అవునా? గోల్డ్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం డొమెస్టిక్ పాలసీ మెజర్స్ వల్లే జరుగుతుందా? నో, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్గా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్లే అని మనం చెప్పలేము. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు.
డైవర్సిఫైయింగ్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్ కెన్ హెల్ప్ ఇండియా మిటిగేట్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ ప్రెజర్స్. సో ఎక్స్టర్నల్ ఎకనామిక్ ప్రెజర్స్ వల్ల వస్తున్న రిస్క్ని మిటిగేట్ చేయడానికి ఏం చేయొచ్చు ఇండియా? ట్రేడ్ పార్ట్నర్షిప్స్ని డైవర్సిఫై చేయడం, అంటే ఒకరి మీద ఆధారపడకుండా డైవర్సిఫై చేయడం అనేది మంచిది అన్నారు. ఇది కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈ నాలుగింట్లో మూడింటిని మనం ఇన్ఫర్ చేయొచ్చు. ఆన్సర్ 1, 2 and 4. ఆన్సర్ ఈస్ 1, 2 and 4. అజంప్షన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లై ది ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంటెడ్ ఇన్ ది ఆర్టికల్? సో ఆర్టికల్లో ప్రజెంట్ చేసిన ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేస్తున్న అజంప్షన్స్ ఏంటి? ఏ అజంప్షన్స్ ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నాయి? ఏ స్టేబుల్ ట్రేడ్ బ్యాలెన్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ రెసిలియన్స్. కరెక్టే కదా మరి. స్టేబుల్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉండడం మంచిదని చెప్పి ఆధార్ చెప్తున్నాడు. ట్రేడ్ పాలసీస్ ఆఫ్ మేజర్ ఎకానమీస్ సచ్ యాజ్ యూఎస్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ సెక్టర్. ఎస్, అమెరికా లాంటి కంట్రీస్ యొక్క ట్రేడ్ పాలసీస్ డెఫినెట్గా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ సెక్టర్ని ఇంపాక్ట్ చేస్తాయి. కరెక్టే. ఏ డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్ ఆల్వేస్ ఇండికేట్స్ వీకెనింగ్ డొమెస్టిక్ డిమాండ్. నో, ఇంపోర్ట్ తగ్గుతోందంటే ఇట్ డజంట్ ఆల్వేస్, ప్రతిసారి ఇక్కడ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇంపోర్ట్స్ తగ్గిందంటే చాలు, ఇట్ ఆల్వేస్ ఇండికేట్స్ వీకెనింగ్ డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోయింది అనే దానికి అది రీజన్ కాదు. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇంపోర్ట్స్ తగ్గుతాయి, డొమెస్టిక్ డిమాండ్ వల్ల మాత్రమే కాదు. డైవర్సిఫికేషన్ ఆఫ్ ట్రేడ్ పార్ట్నర్స్ కెన్ హెల్ప్ ఇండియా రిడ్యూస్ వల్నరబిలిటీస్. ఇది కూడా కరెక్టే. అగైన్ 1, 2 and 4. దానిలాగే ఇది కూడా 1, 2 and 4. కరెక్ట్ ఆన్సర్ 1, 2 and 4. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ది ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ ఎ ష్రింకింగ్ ట్రేడ్ డెఫిసిట్ driven by declining exports and imports is a cause for concern. So trade deficit తగ్గిపోవడము డ్రివెన్ బై ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈజ్ ఎ కాజ్ ఫర్ కన్సర్న్. ఇది కొంచెం ఆందోళన చెందాల్సిన అంశం. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వీకెన్ దిస్ ఆర్గ్యుమెంట్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చెప్పామమ్మా? డిక్లైనింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, దానివల్ల వచ్చిన ష్రింకింగ్ ట్రేడ్ డెఫిసిట్, అది కొంచెం ఆందోళన చెందాల్సిన అంశం అని చెప్పేసి ఆధార్ చెప్పారు. ఇక్కడ ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఆధార్ చెప్పిన దాన్ని వీకెన్ చేస్తున్నవి ఏంటి? అంటే ఆధార్ యొక్క లాజిక్ని అటాక్ చేస్తున్నవి, ఆధార్ చెప్తున్న దానికి ఆపోజిట్గా ఉన్నవి ఏంటి అని అర్థం. ఆయన ఏం చెప్తున్నాడు? లోవర్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా అది మంచిదని ఆనందపడడానికి లేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏ లోవర్ ట్రేడ్ డెఫిసిట్ ఈవెన్ విత్ ఫాలోయింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెడ్యూసెస్. మీరు ఎలా ఆలోచించాలంటే ఆధార్ లోవర్ ట్రేడ్ డెఫిసిట్ చూడండి, లోవర్ ట్రేడ్ డెఫిసిట్ అది ప్రతిసారి మంచిది కాదు, దాని ఎందుకు వచ్చిందో చూసుకోవాలి, అది కాజ్ ఫర్ చియర్ ఏమీ కాదు, కొన్నిసార్లు కాజ్ ఫర్ కన్సర్న్ కూడా అని ఆధార్ అంటున్నారు, కొన్నిసార్లు కాజ్ ఫర్ కన్సర్న్ అని కూడా ఆధార్ అంటున్నారు. సో ఈ లోవర్ ట్రేడ్ డెఫిసిట్ వల్ల చాలా పాజిటివ్ ఉంటుంది అని మనం ప్రూవ్ చేసాం అనుకోండి, అప్పుడు ఆధార్ చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఆధార్ ఏమంటున్నారు? లోవర్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నంత మాత్రం ఆనందపడిపోవడానికి లేదు, అది కూడా ఇది ఒక కాజ్ ఫర్ కన్సర్నే అని ఆధార్ చెప్తున్నారు. అలా ఏం లేదు, దీనివల్ల చాలా పాజిటివ్స్ ఉన్నాయని మనం చూపించాం అనుకోండి, ఆ స్టేట్మెంట్స్ అన్ని ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏం చేస్తాయి? వీకెన్ చేస్తాయి. ఇట్స్ ఎ క్రిటికల్ రీజనింగ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. మీరు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి, క్రిటికల్ థింకింగ్ అవసరం. సో లోవర్ ట్రేడ్ డెఫిసిట్ ఈవెన్ విత్ ఫాలోయింగ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ రెడ్యూసెస్ ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లోస్. సో ఈ స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆధార్ చెప్పిందని వీకెన్ చేయాలంటే లోవర్ ట్రేడ్ డెఫిసిట్ వల్ల మంచి జరుగుతుందని చెప్పాలి, సరిపోయింది. ద డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్ ఈజ్ లార్జ్లీ డ్యూ టు ఫాలింగ్ గోల్డ్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ విచ్ కుడ్ ఇండికేట్ ఇంప్రూవ్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఇది కూడా పాజిటివ్, ఇది కూడా పాజిటివ్గానే ఉంది. ఇంప్రూవ్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ అన్నాడు. ద యూఎస్ టారిఫ్స్ మే హ్యావ్ ఓన్లీ ఏ టెంపరరీ ఇంపాక్ట్. అదర్ పార్ట్నర్స్ అనేవి ఈ లాసెస్ని ఆఫ్సెట్ చేస్తాయి. ఇది కైండ్ ఆఫ్ న్యూట్రల్గా ఉంది. అంటే మీరు నెగిటివ్గా చెప్తున్నారు, అంతేం లేదు, మాకు అంత ప్రాబ్లం ఏం లేదు అని కైండ్ ఆఫ్ పాజిటివ్ టు న్యూట్రల్లో చెప్తుంది. ఇది హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే టెంపరీ డిప్స్ దీనివల్ల లాంగ్ టర్మ్ ఎకనామిక్ వీక్నెస్ని ఇండికేట్ చేయదు. ఏదో టెంపరీగా తగ్గింది, దాన్ని బట్టి లాంగ్ టర్మ్లో ఏదో అయిపోతుంది అనుకోవడానికి లేదు అని హిస్టారికల్ డేటా మనకు చెప్తుంది. సో ఇది కూడా ఆధార్ని కౌంటర్ చేస్తూనే వచ్చింది. సో ఈ 4 కూడా ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని కౌంటర్ చేశాయి. ఇక్కడ అడిగింది హౌ మెనీ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్, ఏది వీక్ చేస్తుంది ఏది వీక్ చేయట్లేదు అని అడగట్లేదు, ఎన్ని అని అడిగారు. హౌ మెనీ అంటే ఎన్ని. సో 4కి 4 కూడా ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తున్నాయి. ఆన్సర్ ఏంటి? ఆల్ 4 స్టేట్మెంట్స్ వీకెన్ ది ఆర్గ్యుమెంట్. ఇవాళ వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ ష్రింకింగ్. ష్రింకింగ్ అంటే కుచించుకుపోవడం, బికమింగ్ స్మాలర్ అంటాం. సో సినోనిమ్స్ కాంట్రాక్టింగ్, వేనింగ్ అంటే తగ్గిపోవడం, అటెన్యూయేట్ అంటే వీక్ అయిపోవడం. యాంటోనిమ్స్ ఆగ్మెంట్ యాడ్ అవ్వడం, యాంప్లిఫై పెద్దదవడం, అగ్రాండైజ్ ఇంకా పెద్దదవడం.
సో షరింకింగ్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నాట్ నెసెసరీ ఎ సైన్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. సో ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోవడం అనేది ఎకనామిక్ ప్రోగ్రెస్కి అది సైన్గా అనుకోవడానికి లేదు. నాట్ నెసెసరీ ఎ సైన్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అన్నారు. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి? మీరు ఎలా చేశారో మేము తిరిగి అలా ఇవ్వడం. కమెన్సరేట్, కొరలేటివ్, సింబయోటిక్. నువ్వు నన్ను బాగా చూసుకుంటే నేను నీకు బాగా చూసుకుంటాను అంటే తగినట్టు. కమెన్సరేట్ అంటే అర్థం ఏంటి? తగినట్టు. కొరలేటివ్ అంటే దానికి సంబంధించి. సింబయోటిక్ అంటే నీ వల్ల నాకు ప్లస్ అయితే నా వల్ల నీకు ప్లస్ అవుతుంది. సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం. అసిమెట్రికల్ అంటే నువ్వు నాకు మంచి చేస్తే నీకు చెడు చేయడం, నువ్వు నాకు ఎంత మంచి చేస్తే నీకు అంత మంచి చేయడం, ఇలాంటివి. డిస్ప్రపోర్షనేట్, ఇంతకీ అంత, అది ప్రపోర్షనల్గా లేకపోవడం. యూనిడైరెక్షనల్, లేకపోతే నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేస్తావు, నేను నీకు ఏమీ చేయట్లేదు. ద యూఎస్ ఇంపోజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇన్ రెస్పాన్స్ టు ఇట్స్ ట్రేడ్ డెఫిసిట్ కన్సర్న్స్. యూఎస్ ఏం చేసింది? రెసిప్రోకల్ టారిఫ్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన విధించింది ఇన్ రెస్పాన్స్ టు ఇట్స్ ట్రేడ్ డెఫిసిట్ కన్సర్న్స్. సో మీరు వేస్తున్నారు కూడా మేము కూడా వేయడం జరిగింది. అంబిషియస్ అంటే ఏం చెప్పామమ్మా? హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ డిజైర్, చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్, డిజైర్ కలిగి ఉండాలని వారు అంబిషియస్ అని చెప్పేసి అంటాం. హీఈస్ అన్ అంబిషియస్ మ్యాన్ హూ ఈజ్ ఆస్పైరింగ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఒక అంబిషన్తో తను ఉన్నాడు. ఎంటర్ప్రైజింగ్, టెనాషియస్ అంటే అసలు వదలకుండా, పట్టు వదలని విక్రమార్కుడు అంటాం కదా, అలాగా. విజనరీ, భవిష్యత్తు మీద ఒక దృష్టి పెట్టుకొని. పాజిటివ్ వర్డ్స్. ఆపోజిట్ కాంప్లసెంట్, తొందరగా సాటిస్ఫై అయిపోవడం. ఎపథెటిక్, ఇండిఫరెంట్గా, పెద్ద పట్టించుకోకపోవడం. అన్ఆస్పైరింగ్, ఆస్పిరేషన్స్ లేకపోవడం. ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. ఇండియా యూఎస్ అన్వీల్ అంటే రివీల్ చేసాయి, లాంచ్ చేసాయి. అంబిషియస్ ప్లాన్ని లాంచ్ చేసాయి టు బూస్ట్ బైలేటరల్ ట్రేడ్ని స్ట్రెంథెన్ చేయడానికి. ఇదంతా ఆర్టికల్లో డీటెయిల్డ్గా మాట్లాడాం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్ట్రెస్ మచ్ అపాన్ ది యూసెస్ హియర్. $500 బిలియన్ పెంచాయి. అన్సర్టనిటీ ఏం చెప్పానమ్మా? ల్యాకింగ్ స్టెబిలిటీ, సర్టనిటీ, డిస్టర్బ్ అవ్వడం, స్టెబిలిటీ లేకపోవడం, సర్టనిటీ లేని పరిస్థితి వస్తుంది. అంటే ప్రికేరియస్ అంటే డేంజరస్, పర్టర్బ్ అంటే డిస్టర్బ్, వాలటైల్ అంటే నాట్ స్టేబుల్. యాంటనిమ్స్ స్టెడ్ఫాస్ట్ అంటే స్టేబుల్గా, పట్టుదలతో, ఉన్నట్టుగా చేయడం. హీ స్టెడ్ఫాస్ట్ ఇన్ హిస్ ప్రిపరేషన్లో చాలా స్టేబుల్గా ఉన్నాడు, అసలు ఒడిదుడుకులు లేవు అని అర్థం. వేవరింగ్ లేదు, ఊగిపోవడం లేదు. అన్పర్టర్బ్, డిస్టర్బ్ అవ్వట్లేదు అని అర్థం. సో లూమింగ్ అంటే రాబోతున్న టారిఫ్స్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ని ఏం చేసి అన్సెటిల్ చేశాయి, డిస్టర్బ్ చేసేసాయి అని చెప్పి ఆర్టికల్లో ఆల్రెడీ చెప్పారు, మనం చూసాం. నెక్స్ట్ వర్డ్ ప్లంజ్ అంటే టు డిక్రీజ్ సడన్లీ అండ్ డ్రమాటికల్లీ. సడన్గా డ్రమాటికల్గా డిక్రీజ్ అయిపోవడం, తగ్గిపోవడాన్ని మనం ప్లంజ్ అని చెప్పి అంటాం. సో సినానిమ్స్ ఏంటి? టంబుల్, నోస్ డైవ్, డెసిమేట్. టంబుల్ అన్నా పడిపోవడం, నోస్ డైవ్ అని ఒక్కసారిగా పడిపోవడం. డెసిమేట్ అంటే నాశనం అయిపోవడం, సర్వనాశనం అయిపోవడం, ఓడించేయడం. ఆపోజిట్ ఎస్కలేట్, పెరిగిపోవడం. ప్రొలిఫరేట్, బాగా స్ప్రెడ్ అవ్వడం. ఎక్రూ అంటే యాడ్ అవ్వడం. గోల్డ్ ఇంపోర్ట్స్ ప్లంజ్ అయిపోయాయి అంటే ఒకసారిగా పడిపోయాయి. డొమెస్టిక్ సోరింగ్ అంటే పెరిగిపోతుంది డొమెస్టిక్ ప్రైసెస్ వల్ల. డైవర్సిఫై అంటే టు ఎక్స్పాండ్ ఇంటూ న్యూ ఏరియాస్ టు రెడ్యూస్ రిస్క్ ఆర్ డిపెండెంట్. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ గోల్డ్లోనే పెట్టావు అనుకోండి, గోల్డ్ తగ్గిపోతే దెబ్బ అయిపోతావు. కొంత గోల్డ్, కొంత స్టాక్స్, కొంత రియల్ ఎస్టేట్, కొంత ఎఫ్డీస్ పెట్టావు అనుకో, అప్పుడు నువ్వు ప్రాపర్గా డైవర్సిఫై చేసినట్టు. సో మనం ఒకదాని మీదే ఆధారపడకుండా, డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫై చేయడం అనమాట. మల్టీఫెరియస్, హెటరోజెనస్. హోమో అంటే ఒకే దగ్గరని కదా. బ్రాడెన్, నారో అంటే ఇలాగా. బ్రాడెన్ అంటే పెద్దగా చేయడం. సో హోమోజనైజ్, ఆపోజిట్, సెంట్రలైజ్, మోనోపోలైజ్, ఇవంతా ఒకే దగ్గర పెట్టేయడం. ఇండియా ఈజ్ వర్కింగ్ టు డైవర్సిఫై ఇట్స్ ట్రేడ్ పార్ట్నర్స్ బియాండ్ యూఎస్ అండ్ చైనా. యూఎస్, చైనా మాత్రమే కాదు, ఇంకా డైవర్సిఫై చేయడానికి ఇండియా ప్రయత్నం చేస్తుంది ట్రేడ్ పార్ట్నర్స్ని. న్యూట్రలైజ్ అంటే టు కౌంటరాక్ట్ ఆర్ క్యాన్సిల్ అవుట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సంథింగ్. సో ఒకదాని ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడం అంటే ఏంటమ్మా? కౌంటరాక్ట్ చేయడం. ఇప్పుడు ఒక దాని వల్ల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ జరుగుతుంది అనుకోండి, మీరు దానికి పాజిటివ్ వేలో చేసినట్టు న్యూట్రలైజ్ చేసినట్టు. న్యూట్రల్ మీకు తెలిసిన పదమే. న్యూట్రల్ అనే పదానికి మీకు మీనింగ్ తెలుసు. సినోనిమ్స్ ఏంటమ్మా? కౌంటర్వైల్, సబ్డ్యూ, ఎనిహిలేట్. ఎనిహిలేట్ అంటే నాశనం చేసేయడం, సబ్డ్యూ అంటే తగ్గించేయడం, కౌంటర్వైల్ అంటే మీరు వేసిన దానికి మేము కౌంటర్ చేసినట్టు. కౌంటర్వైలింగ్ డ్యూటీ అంటారు, మీకు ఎకానమీలో చదువుతాము. సో మీరు చేసిన దానికి ఆపోజిట్ వెళ్ళడం. యాంటనిమ్స్ రీఇన్ఫోర్స్, బోల్స్టర్, ఎగ్జాసర్బేట్. ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్, బోల్స్టర్ అంటే రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తన్. ఈ రెండింటిని ఒకే దగ్గర ఎందుకు పెట్టాను? న్యూట్రలైజ్ చేయడం అంటే మేక్ సంథింగ్ న్యూట్రల్. న్యూట్రల్కి ఆపోజిట్ ఏమవుతుంది? పాజిటివ్ చేయడమైనా ఆపోజిట్ అవుతుంది, నెగిటివ్ చేయడమైనా ఆపోజిట్ అవుతుంది, వర్సన్ చేయడమైనా ఆపోజిట్ అవుతుంది, ఇంకా స్ట్రెంగ్తన్ చేయడమైనా ఆపోజిట్ అవుతుంది. న్యూట్రలైజ్ అంటే పాజిటివ్కి నెగిటివ్, నెగిటివ్కి పాజిటివ్, న్యూట్రలైజ్ చేయడం. సో ఇంకా వర్సన్ చేయడం లేదా ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం, ఏదైనా దానికి ఆపోజిట్ వర్డ్స్గా మనం పెట్టవచ్చు. ఇండియాస్ ట్రేడ్ స్ట్రాటజీస్ ఎయిమ్ టు న్యూట్రలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ యూఎస్ టారిఫ్స్. ఇండియా యొక్క ట్రేడ్ స్ట్రాటజీస్ మనకి యూఎస్ టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ని ఏం చేస్తున్నాయేమో న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, అంటే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాయి. రిలయన్స్ అంటే ఆధారపడడం, డిపెండెన్స్. ప్రీడిస్పోజిషన్, సబ్జర్వియన్స్, కంటింజెన్సీ అంటే ఆధారపడడం, డిపెండ్ అవ్వడం అనే మీనింగ్ మనకి అక్కడ వస్తుంది. ఆపోజిట్ చూడండి, అటార్కీ, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అటార్కీ అంటే సెల్ఫ్ సఫిషియంట్.
సెల్ఫ్ సఫిషియెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అది. అంటే మనం ఎవరి మీద ఆధారపడం, మనది మనం చూసుకుంటాం అని అర్థం అనమాట. సో సెల్ఫ్ రిలయన్స్, ఇండిపెండెన్స్ అది. ఇండియా మస్ట్ రెడ్యూస్ ఇట్స్ హెవీ రిలయన్స్ ఆన్ యూఎస్ మీద మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం, దాన్ని తగ్గించుకోవాలి. ఇంబ్యాలెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రపోర్షన్ ఆర్ ఈక్వాలిటీ బిట్వీన్ డిఫరెంట్ ఎలిమెంట్స్. బ్యాలెన్స్ లేదు. సో బ్యాలెన్స్ లేదు, ఒకటి ఎక్కువ అవుతుంది, దానికి తగ్గట్టుగా ఇంకోటి జరగట్లేదు, అది ఇంబ్యాలెన్స్. సినోనిమ్స్ డిస్పారిటీ, డిస్ఈక్విలిబ్రియం, ఎసిమెట్రీ, ఇవన్నీ సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటోనిమ్స్ కన్కార్డెన్స్, ఈక్విలిబ్రియం, సిమెట్రీ. కన్కార్డ్ అంటే మీతో పాటు మీరు చెప్పినట్టుగా ఉండడం, నేనేం చెప్తున్నాను మీరు అలా చేస్తాను అనుకోండి, అది కన్కార్డ్, యూఆర్ కన్కార్డింగ్ విత్ మీ. ఈక్విలిబ్రియంలో ఉండడం, సిమెట్రీ, పాజిటివ్ వర్డ్స్. డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ, నేను ఒకలా చెప్తే మీరు ఇంకోలా చేస్తున్నారు, చెప్పినట్టుగా చేయట్లేదు, వినట్లేదు, ఆ కాంటెక్స్ట్లో తీసుకుంటాం. ఎసిమెట్రీ అంటే ఒకవైపు ఇలా ఉంటే ఇంకోవైపు ఇలా ఉంది, ఇది ఎసిమెట్రీ. సిమెట్రీ అంటే రెండు ఒకే స్టాండర్డ్లో ఉన్నాయి. సో నేను ఎంత చెప్తున్నానో మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారంటే సిమెట్రీ, నేను ఎంత చెప్తున్నానో మీరు ఇంతే ప్రిపేర్ అవుతారంటే ఎసిమెట్రీ. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా హ్యాస్ పర్సిస్టెడ్ ఫర్ ఇయర్స్. ఇండియాకి చైనాకి మధ్య ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ మిటిగేట్. మిటిగేట్ అంటే టు మేక్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఇట్స్ ఎఫెక్ట్స్ లెస్ సివియర్. ఒక ప్రాబ్లం లేదా దాని యొక్క ఎఫెక్ట్స్ని యొక్క సివియరిటీ, తీవ్రతను తగ్గించడాన్ని మిటిగేట్ అంటాం. ఎమిలిరేట్, పాలియేట్, ఎటెన్యుయేట్, మాలిఫై, మోడరేట్, పాసిఫై, ప్లకేట్, ఇవన్నీ కూడా మిటిగేట్ అనే పదానికి మనకి సినోనిమ్స్గా మనం చెప్తాం. సో ఆపోజిట్ అగ్రవేట్, ఎగ్జాసర్బేట్, ఇన్ఫ్లేమ్, కంపౌండ్, ఓకే, ఇవన్నీ కూడా మనకి యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. ఇండియా మస్ట్ టేక్స్ స్టెప్స్ టు మిటిగేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్. గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్ వల్ల వస్తున్న ఇంపాక్ట్ని తగ్గించడానికి ఇండియా ఏం చేయాలి? స్టెప్స్ తీసుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి పదం ఆర్టికల్ చెప్పినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫుల్ అటెన్షన్ పే చేసి ఆర్టికల్ వింటే ప్రతి పదము మీనింగ్ తెలుస్తుంది. ఇది లాస్ట్లో మీకు క్విక్ రివిజన్ మాడ్యూల్ లాగా ఈ లాస్ట్ 10 minutes లేదా 5 minutes మీకు హెల్ప్ అవుతుంది. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో దీని మీద మీరు క్విజెస్ ప్రాక్టీస్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా మన వొకాబులరీ యాప్, మన ఎల్టీఎక్స్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని ఉంటాయి, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీగా. అలాగే ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ద్వారా మీ బ్యాంక్ డ్రీమ్ని మీరు రియలైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ క్వాలిటీ, ఇఫ్ యూ వాంట్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ మీకు కావాలి అంటే మీరు చేయాల్సింది బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలోకి రావాలి. ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఉండనంత క్వాలిటీ మీరు ఇక్కడ చూస్తారు. సో క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ అన్నింటిలో కూడా మీకు క్వాలిటీ కనిపిస్తుంది. బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, యూ సీ ఇట్ ఎవ్రీవేర్, ప్రతి చోట మీకు క్వాలిటీ కనిపిస్తుంది. సో ఫీజు వచ్చేసి దీనికి 12,000 రూపాయలు, ఈఎంఐ 3,000 per month. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 12,000 రూపాయలకి 3,000 per month ఈఎంఐతో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అలాగే సాఫల్య, నాకు ప్రిలిమ్స్ అక్కర్లేదు, ఓన్లీ మెయిన్స్ చాలు అనుకునే వాళ్ళు కెన్ గో ఫర్ సాఫల్య ప్రోగ్రామ్. దీంట్లో ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి కానీ క్లాసెస్ రావు. 9,000తోనే మీ పని అయిపోతుంది. దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా అందిస్తున్నాం. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంగ్లీష్ మాత్రమే కావాలంటే ఇంగ్లీష్ పైన స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. 999 రూపీస్కి మనం అందిస్తున్నాం. సో 1 month బదులు 3 months వ్యాలిడిటీ ఇప్పుడు ఇస్తున్నాను. 23rd March ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే. నాకు ఇంగ్లీష్ ఒకటే ప్రాబ్లం, మిగిలిన లేదు అనుకునే వాళ్ళు దీనికి రావచ్చు. ఇంగ్లీష్ నుంచి మీరు సాఫల్యాకి, బ్యాంక్ ఇన్ఫినిటీకి మీరు అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. ఈ డబ్బు మేము కౌంట్ చేస్తాం. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్. ఇంకా ఎవరికైనా ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనీథింగ్ మీరు నన్ను అడగొచ్చు. మన కోర్సెస్ గురించి కానీ జనరల్గా కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ షూట్ నౌ. ఏ క్వశ్చన్లు ఉన్నా మీరు నన్ను అడగొచ్చమ్మా. ఐఎమ్ రెడీ టు ఆన్సర్.